అధర్మం ఓడాలంటే యుద్ధం తప్పదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎవరు ఎంత ప్రెజర్ చేసినా తగ్గేదేలే అన్నారు. చెర నుంచి చెరువులను విడిపించే క్రమంలో ఎవరు అడ్డుకున్నా హైడ్రా బుల్డోజర్ అన్స్టాపబుల్ అన్నారు. సంచలనం రేపుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. హైదరాబాద్లో 3 వరుస కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతామన్నారు. హైదరాబాద్ లేక్ సిటీ అన్న సీఎం భాగ్యనగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. హరికృష్ణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంత శేషస్థాపన ఉత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రాజకీయాల కోసమో కొంతమంది నేతలను ఇబ్బంది పెట్టేందుకో కూల్చివేయడం లేదన్నారు. భవిష్యత్ తరాల కోసమే ఈ ఉద్యమం చేపట్టామన్నారు. అధర్మం ఓడాలంటే యుద్ధం తప్పదన్నారు రేవంత్ రెడ్డి. ఒత్తిడి వచ్చినా మిత్రులకు ఫామ్ హౌజులు ఉన్నా ఏవీ వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. స్పోర్ట్స్ విలేజ్ ను మళ్లీ క్రీడా కార్యక్రమాలకు వినియోగిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2028 ఒలింపిక్స్ లో ఈసారి తెలంగాణ నుంచి ఎక్కువ మెడల్స్ వచ్చేలా ప్రోత్సహిస్తామన్నారు. 2036లో ఒలింపిక్స్ క్రీడలకు హైదరాబాద్ వేదిక చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు. ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ విజేతలకు గచ్చిబౌలి మైదానంలో సీఎం బహుమతులు అందజేశారు. రాబోయే ఖేల్ ఇండియా స్పోర్ట్స్ కానీ నేషనల్ ఈవెంట్స్ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వండి, అద్భుతంగా మేము నిర్వహిస్తాం, మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదని కూడా యూనియన్ మినిస్టర్కి నేను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా 2036లో ఒలింపిక్ గేమ్స్ని ఇండియా ఆర్గనైజ్ చేయాలని ప్రధానమంత్రి గారు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ ఒలింపిక్ గేమ్స్ని హైదరాబాద్ వేదికగా మేము నిర్వహిస్తాము, తెలంగాణ రాష్ట్రానికి అవకాశం ఇవ్వండి, ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మేము వారికి చెప్పడం జరిగింది. గంజాయి డ్రగ్స్ కోసం నిద్రలో ఆలోచన చేసినా భయపడే పరిస్థితులు కల్పిస్తామని చెప్పిన మాట నిలబెట్టుకుంటామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను డీజీపీ క్యాడర్ ఆఫీస్ వందలాది మంది అధికారులతో నడుస్తోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి మూలాలను ఏరివేస్తామన్నారు. బ్రహ్మకుమారిస్ శాంతి సరోవర్ ద్విదశాబ్ది ఉత్సవాల్లో సీఎం పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ గురించి ఎవరైనా ఆలోచన చేయాలన్నా, నిద్రలో ఆలోచన చేయాలన్నా భయపడాల్సిన పరిస్థితులు కల్పిస్తాము అని చెప్పినాం. అందుకే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డీజీపీ కార్డర్ ఆఫీస్తోని వందలాది మంది అధికారులను కేటాయించి ఒక ప్రత్యేకమైన ఆర్గనైజేషన్ మొదలుపెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మూలన ఈ గంజాయి మూలాలను, డ్రగ్స్ మూలాలను ఏరివేసే కార్యక్రమాన్ని తీసుకున్నాం. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు నడుం కట్టామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పూర్తిగా పారిశ్రామికవేత్తల పర్యవేక్షణలో ఈ యూనివర్సిటీ నడుస్తుందన్నారు. దీనికి ఆనంద్ మహీంద్రా చైర్మన్ గా వ్యవహరిస్తారని తెలిపారు.